నమస్కారం. సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. అధ్వాన్నంగా మారిన సిమెంట్ రోడ్లు పట్టించుకోని అధికారులు. జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ప్రతిపాటి. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గారు ఘన స్వాగతం పలికిన పోలీస్ సిబ్బంది. స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్. ఎస్పీ కౌంటింగ్ వరకు భద్రతా బలగాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం. వైభవంగా ప్రారంభమైన శ్రీ భునీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 వరకు జరగనున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. వరుసగా సర్వేలన్నీ వైకాపాకు చావుడప్పు కొడుతున్నప్పటికీ బెట్టింగ్లు సొంత పార్టీ నేతలు జారిపోకుండా కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. చివరకు ఒకప్పటి తన స్నేహితుడైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మళ్లీ చెబుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు ఆయన. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికలు గెలవమంటే ఐపాక్ ఆర్టిస్టులు పేటీఎం బ్యాచ్లను పెట్టి సోషల్ మీడియాలో పోస్టింగ్ల ద్వారా మసిపూసి మారేడుకాయ చేయడం కాదని వైకాపా నేతలు ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు ప్రతిపాటి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమైన విషయమని, ఎన్ని స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే అంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఆ దిశగా జూన్ 4 ఫలితాలతో రోజు కూటమి విజయోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా ప్రజల్ని హింసించింది, దోచుకున్నది చాలక ఇప్పటికీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై వారి సొంత పార్టీలోనే జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో చూడవచ్చునని అన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి తాను మొదటి నుంచి చెబుతున్న మాటకే కట్టుబడి ఉన్నానని, పోలైన ఓట్లలో కనీసం 80% సాధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10 ఆధిక్యాలు వచ్చే నియోజకవర్గాల్లోనూ ఒకటిగా చిలకలూరిపేట నిలిచి తీరబోతుందని ఎలాంటి సందేహం లేదన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేట మండలంలో సమస్యాత్మక గ్రామాలైన పోతవరం, రాజపేట గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యం, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు వంటి వాటిని గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చిలకలూరిపేట రూరల్ సిఐ పి శ్రీనివాసరెడ్డి, రూరల్ ఎస్ఐలు జి రవికృష్ణ, వి బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలను సమీక్షించి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడమే తనపై ఉన్న ప్రథమ బాధ్యత అన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా జరిగేలా చూస్తామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎంతటి వారైనా సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. రోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాము. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలా మంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్
ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలికి పంపించడం. దట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమి ఉన్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం. ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. So that is my main priority, and my request to all political persons, candidates, political parties and public, na main request ఇది ఉంటుంది that మీరు law and order ది రూల్ ఆఫ్ లా ది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దాట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా టాలరేట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటే కూడా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి కూడా ముద్దయిగా చూస్తాను నేను. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మనం పని చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది త్రూ అవుట్ ఇండియా. పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారు ఎంతటి వారైనా సహించేది లేదని ఆయన తెలిపారు. పేట దిశ డిఎస్పీగా పనిచేస్తున్నాను నేను. ఈరోజు డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం నరసరావుపేట సబ్ డివిజన్ ఎస్డిపిఓగా బాధ్యతలు తీసుకున్నాం. లా అండ్ ఆర్డర్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడమే నా విధి. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎలక్షన్ ఇన్సిడెంట్స్లో మళ్ళీ అటువంటి రిపీట్ జరగకుండా చూస్తూనే నా విధి. దానికి హైయెస్ట్ ప్రిఫరెన్స్. చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న శ్రీ సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ అవ్వారు అన్నప్పశెట్టి అన్నదానం నిర్వహించారు. ఆయన కుమారుడు అవ్వారు యశ్వంత్ కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేసినట్లు అన్నప్పశెట్టి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కూతుళ్ళు అన్నపూర్ణేశ్వరి, శ్రీ నాగలక్ష్మి, సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకులు అమీనా పాల్గొన్నారు. మా బాబు అవ్వారు యశ్వంత్ వెంకట కోటేశ్వర కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఈ సంవత్సరం కూడా వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి ఈ వృద్ధుల్ని ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ ఆశీర్వదించాలని కోరుకుంటూ, తీర్చలేని లోటుది, కానీ వాళ్లకు అన్నదానం ద్వారా ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది నిరంతరాయంగా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడిని మంగళవారం చిలకలూరిపేట రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలు సజావుగా జరగడం, పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరగడం, అది కాస్త వైసీపీకి ప్లస్ అవుతుందని ఈ సందర్భంగా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కావటిని కలిసిన వారిలో చిలకలూరిపేట రూరల్ మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగవద్దని పల్నాడు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టం చేశారు. మంగళవారం పోలీసు అధికారులతో సమావేశం అయిన ఎస్పీ జిల్లాలో మూలమూలన కార్డాన్ చర్చ్ కొనసాగించాలని ఆదేశించారు. అలాగే అల్లర్లో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందరినీ పోలీసు స్టేషన్లకు పిలిపించాలన్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలించాలని ప్లాన్ చేయాలని మల్లికా గర్గ్ సూచించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, అర్బన్ సిఐ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నరసరావుపేట పట్టణంలోని జేఎన్టీయూ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ లాత్కర్ మల్లిక గర్గ్ మంగళవారం పరిశీలించారు. జూన్ 4న జరుగుతున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి అధికారులతో చర్చించారు. ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు ఏర్పాటు చేసిన భద్రతా బలగాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణకాంత్ రెడ్డి, సరోజ పాల్గొన్నారు. పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ భునీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 వరకు జరుగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెద్దరథం తిరునాళ ఈ నెల 23వ తేదీ గురువారం సాయంత్రం 6:30కు జరుగుతుందన్నారు. సోమవారం రాత్రి హనుమత్ సేవ కార్యక్రమం జరుగుతుందని, మంగళవారం సాయంత్రం పొన్నమాను సేవ గ్రామోత్సవం జరుగుతుందని వివరించారు. బుధవారం నృసింహస్వామి జయంతి మోహిని ఉత్సవం ఉంటుందన్నారు. 23వ తేదీ గురువారం గరుడోత్సవం, రథోత్సవం ఉంటుందన్నారు. 24వ తేదీ శుక్రవారం వసంతోత్సవం, గరుడోత్సవం ఆరోహణ ఉంటుందన్నారు. 24వ తేదీ శుక్రవారం వసంతోత్సవం, గరుడధ్వజ అవరోహణ ఉంటుందన్నారు. 25వ తేదీ శనివారం దండాడింపు సేవ, పౌళింపు సేవ ఉంటుందన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. దేవదేవస్య భగవతో నారాయణస్య అగ్రదానేకదిత్యావతారస్య అఖిలహేయ పృథ్వీయ కళ్యాణ గుణాకరస్య సమాప్త సమస్తకామస్య శ్రీ శ్రీ భూనీల రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః విశేషేణ స్వామినః దిత్యానుగ్రహ సిద్ధ్యర్థం స్వామినః దిత్యానుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా వర్షే వర్షే ప్రయుక్త ఎతద్వర్షే విశేషేణ వార్షిక పాంచానక తిరుకళ్యాణ మహోత్సవాఖ్యం చక్రమణి ఉదయ దివసే సాయంకాలే రాత్రో स्वामिनः विशेष हरिः ओम् अग्निमीते पुरोहितं यज्ञस्य देवमुत्पजं होतारं तदातं हरिः ओम् विषयत्वार्चेत्वा वाजवस्तदेवोपस्सृता प्रार्पयतश्रेष्ठसमाजकर्मणे आत्यायत्वग्नया देवभागमुच्चस्पति प्रजापतिरणवीवालयक्ष्मामावस्तेन ईशतमाक्षं పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. మనుషులు రద్దీగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. అసలే చిన్న రోడ్లు, ఎవరి షాపుల ముందు వారు బైకులు నిలబడంతో ఇరుకుగా ఉండి వచ్చే వాహనాలు ఎదురెదురు నిలవడంతో ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. చౌదరా సెంటర్, చిన్నరథం సెంటర్, చౌరస్తాలో నిత్యం ఈ సమస్య కొనసాగుతుంది. తాజాగా కళామందిర్ సెంటర్లో కొల్లారామారావు ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదంతా నియంత్రించడానికి దాదాపు గంటకు పైగా పట్టింది. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహన చోదకులే వాలంటీర్గా ట్రాఫిక్ నియంత్రణ చేయవలసి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే ట్రాఫిక్ ఎవరు పోలీసు కూడా ఉంటుంది. ట్రాఫిక్ ఫుల్గా ట్రాఫిక్ ఆగుతుంది, జనాలు ఇబ్బంది కలుగుతుంది. ఈ ట్రాఫిక్ మరి ఇక్కడ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మామూలుగా జనం తిరగడానికైనా, బైకులు పోవడానికైనా ఎంతకైనా నిర్మాణం వస్తుంది. ఇళ్ళకి పోయే వాళ్ళు ఉంటారు, ఈ భోజనాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ వాళ్ళు రావాలంటే రాలేకపోతున్నారు ట్రాఫిక్ వల్ల. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా పడ్డానికి చేయగలండి. పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కనగాల మురళీకృష్ణాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించినట్టు తెలిపారు. ఇటీవలే స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించినట్టు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. శ్రీ విరాట పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రోక్తారం మహావీర బ్రహ్మ గురుం భజే. ఆత్మస్వరూపులారా, తల్లిదండ్రులారా, ఈరోజు వైశాఖ మాస శుద్ధ త్రయోదశి, ఈరోజు సోమవారం. ఈరోజు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అంటే దేవాలయం నిర్మించిన రోజు ఈరోజు కనుక ఈ యొక్క శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఐగిరి నందిని గ్రూపు
సభ్యులచే ఈ యొక్క మహత్తరమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కాలజ్ఞాన తత్వవేత్త, కలియుగ అవతార పురుషుడు, జగద్గురువు, గురువులకు మించిన గురువు, రాజయోగి అయినటువంటి ఆ జగద్గురు శ్రీ గోవింద మాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మన సుబ్బయ్య తోటలో వేయించేస్తున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు ఐగిరి నందిని సభ్యులు గ్రూప్ సభ్యులచే ఈ కార్యక్రమం జరపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపకు పాత్రులుగా పాపం చేస్తున్నాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠించండి, ధరించండి. మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు సీసీ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించని నేపథ్యంలో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాము కూడా చిలకలూరిపేటలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి తమకు సానుకూల స్పందన వస్తేనే మరలా ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అమర్, డాక్టర్ లావ్ సతీష్ పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు చిలకలూరిపేట పట్టణ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామ ప్రజలకు కానీ అందరికీ తెలియజేయండి ఏమనగా, మనం గత సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు, ఆపరేషన్లు అన్నీ ఉచితంగా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఉన్నాము. గత 9-8 నెలల నుంచి గవర్నమెంట్ వారు డబ్బులు విడుదల చేయడం కారణంగా చాలా హాస్పిటల్స్ కూడా లాస్ట్లో ఉండి గవర్నమెంట్తో చాలా టైమ్స్ డిస్కషన్ జరిగి చివరికి స్టేట్ మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా అనే గ్రూపు ఉంది. వారి సమ్మతం మేరకు రేపు 22వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలుపు చేయడానికి మా చిలకలూరిపేటలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగి ఉన్నారో డిసైడ్ చేసుకొని ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ ఇబ్బందిని అందరూ గుర్తించగలరని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చర్చల్లో కనుక ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి కనుక ఒకవేళ ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలీకృతమయ్యి వాళ్ళు ఇదిగో మీరు స్టార్ట్ చేయండి, మీ ఫండ్స్ మీకు ఇస్తున్నాము అనే ఉన్న మెసేజ్ కనుక ఇస్తే మనకి మళ్ళీ ఆ నిర్ణయం మనకి పైన మా అసోసియేషన్ ఆశా వాళ్ళ నిర్ణయం ప్రకారం తిరిగి సేవలు ఎప్పుడు ప్రారంభించేది మీకు అందరికీ మళ్ళీ తెలియజేస్తాం. నేను డాక్టర్ లావ్ సతీష్, చిలకలూరిపేట. ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టు విషయాలు మాత్రము 100% వీఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్. పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారని మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ సేవలో దాని మీద చాలా కొన్ని వేల మంది ప్రతిరోజు నడుస్తుంది కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు ఆపటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమైనా కూడా ఈ హాస్పిటల్స్ మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి కొంచెం ఈ చర్యని మీరు ఆమోదిస్తారనే ఉద్దేశంతోనే వీలైనంత వరకు తొందరగా ఈ సమ్మెని మేము ముగించడానికి మేము ప్రయత్నం చేయగలుగుతాం. ప్రజలందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ అమర్ని. మా ఉద్దేశం ప్రజలకి ఇబ్బంది కలిగించడం కాదు. మేము ఇబ్బంది పడుతూ హాస్పిటల్ నడపలేని స్థితిలోకి వెళ్తామేమో అనే భయంతో ఈ పనికి ఈ ఆశా గ్రూప్ తరఫున మేము ఇది చేయవలసి వస్తుంది. ఇది వీలున్నంత తొందరగా సమీక్షించుకోవాలని మేము కూడా కోరుకుంటూ మీ అందరికీ ఆ సేవలు మళ్ళీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ సహకరిస్తారని కోరుతున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 39వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ జానపద సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం కూచిపూడి బి గ్రూపులో భాగంగా 5 నుండి 13 సంవత్సరాలలోపు చిన్నారులకు నృత్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడ రాజమోహన్ రావు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరగనున్న ఈ కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, జంట నాట్యాలు, బృంద నాట్యాలు, నృత్య నాటికల ప్రదర్శనలు పట్టణ ప్రాంత ప్రజలు తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఘనంగా జరుగుతుంది. ప్రేక్షకులు కళ్యాణంలో నిండుగా వచ్చి అందరూ ఆనందపడుతున్నారు. సాయంత్రం కూచిపూడి ఏ గ్రూప్ ప్రోగ్రాంలు జరుగుతాయి. రేపు మళ్ళా చంద్ర గ్రూప్ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ చంద్ర గ్రూప్లో కూచిపూడి భూమి ఉంటుంది. అంటే భరతనాట్యాలు కూడా ఉంటాయి రేపు. ప్రభుత్వ ఉద్యోగులే తమ ఓటును అమ్ముకోవడం నీచమైన సంస్కృతి అని లోక్సత్తా పార్టీ నాయకులు మాధసు భానుప్రసాద్ అన్నారు. ఇటీవల మంగళగిరి ఎస్ఐ 5,000 రూపాయలకు తన ఓటును అమ్ముకోవడం అత్యంత హేయమైన చర్యని ఆయన అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఉద్యోగం నుండి తొలగించాలని ఆయన కోరారు. డబ్బు ఆశ చూపి ఓటు కొనుగోలు చేసే రాజకీయ పార్టీ నాయకులపై చర్య తీసుకొని వారికి అభ్యర్థిగా నిలబడే అర్హత లేకుండా చేయాలని ఎన్నికల కమిషనర్ను ఆయన అభ్యర్థించారు. పోలీస్ ఎస్ఐ మాత్రమే కాదు, వాస్తవంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటును అమ్ముకున్నారని, వారిపై ప్రభుత్వ చర్యలు చేపట్టాలని భానుప్రసాద్ డిమాండ్ చేశారు. దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం మేరకు మంగళగిరిలో పనిచేసేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టరు 5,000 రూపాయలకి తన ఓటును అమ్ముకున్నట్లుగా, ఆ కారణం చేత సస్పెండ్ అయినట్లుగా మనం పత్రికలో చూస్తా ఉన్నాం. ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యారనేది మనం పత్రికలో చూసాం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ యూనిఫామ్ డ్యూటీ చేస్తూ కనపడకుండా బయటకు రాకుండా ఎంతమంది ఓటు విలువ తెలియక తెలిసినా ఓటు కోసం నోటు తీసుకుంటున్నారనేది తీసుకునేటువంటి వాడు అందరికీ తెలుసు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓ మంచి పాలకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎంతో వెచ్చించి ఎన్నికల కమిషన్ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మెడికల్ ఫెసిలిటీ కల్పించారు, వాటర్ ఫెసిలిటీ కల్పించారు, ట్రైసైకిల్ ఇచ్చారు నడవలేని వాళ్ళకి లోపల రావడానికి. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి మనకు ఓటిచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి రహస్య ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రచారం చేసేటువంటి అధికారులు కూడా ఈ రకంగా ఓటుని నిర్లజ్జగా అమ్ముకోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి సగటు పౌరుడికి లేనటువంటి జీవన భద్రత ఉంది. కనీసం 40,000 నుంచి ₹1,00,000 పైచీలకి వేతనాలు తీసుకునే వాళ్ళే ఓటుని గౌరవించకపోతే తోపుడు బండి మీద వ్యాపారం చేసేవాళ్ళు, కూలీ నాలి చేసేవాళ్ళు ఓటుకు నోటు తీసుకుంటున్నారు అంటే మరి మనం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కాబట్టి దీనికి మార్పు రావాలని అందరూ అనుకోవటం కాదు. ఖచ్చితంగా ఈ మార్పు 3 ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా పనిచేస్తే తప్పితే మార్పు వచ్చేటువంటి అవకాశం లేదు. 1 ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్, 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, 3 డివోషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఆ చదువుకునే విద్యార్థికి తల్లిదండ్రులు ఇంట్లో ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు జరిగే దగ్గర కూడా సామాజిక స్పృహ కల్పించాలి. మనకు మంచి విద్య, చట్టబద్ధ పాలన, వైద్యం, బజార్కి వెళ్తే రక్షణ ఇవన్నీ ఉండాలంటే మంచి నాయకుడికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలి అనేటువంటి స్పృహ కల్పించకుండా మనం ఇలాగే ఉన్నంత వరకు ఓటు విలువ తెలియదు అనేటువంటిది గుర్తించాలి. అగ్రరాజ్యం అమెరికాలో మహిళలు ఓటు హక్కు కోసం చాలా కాలం పోరాటం చేశారు. నీగ్రోలకు ఓటు హక్కు లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే స్వతంత్రంతో పాటు ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు, ఆడ మగ అనే వ్యత్యాసం లేకుండా, కుల వ్యత్యాసం లేకుండా, మతం వ్యత్యాసం లేకుండా, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఓటు హక్కు కల్పించినటువంటి దేశం. దాన్ని గౌరవించాలని కోరుతాం. మానకొండవారిపాలెం కోటమ్మ చెరువు నుండి ఏఎంజీ చెక్పోస్ట్ వరకు వెళ్లే సిమెంట్ రోడ్డు అధ్వానంగా మారింది. ప్రతిరోజు వందల కొద్ది భారీ వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం వల్ల ఈ రోడ్డు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఏఎంసీ నిధులతో అటువైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఈ రోడ్డు నిర్మించారు. అయితే ప్రతిరోజు తిరిగే భారీ వాహనాల కారణంగా రోడ్డు దారుణంగా పాడైపోయింది. మొత్తం కాకపోయినా డైక్మన్ కాలనీ వరకైనా రోడ్డును బాగు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.